మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు బెస్తా శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడలో బీసీ భవనం నందు రాష్ట్ర బీసీ చేనేత జౌలి మంత్రివర్యులు సవితమ్మ సమక్షంలో రాష్ట్ర బెస్త సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా బెస్తా శ్రీనివాసులు అయిన నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని, నాకు ఈ పదవి రావడానికి గల ముఖ్య కారణం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి అని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని, ఆయన ఆదేశాలని అనుసరిస్తూ పార్టీ సూచనలు పాటిస్తానని తెలియజేశారు. అదేవిధంగా మత్స్యకారులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రమాదవశాత్తు చనిపోతే అప్పుడు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఉండేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, అలాగే మత్స్యకారులకు చేపలు చెడిపోకుండా ఉండడం కోసం 5 బాక్సులు, బోట్లు, సొసైటీలు, వలలు కూటమి ప్రభుత్వంలో తప్పకుండా వస్తాయని తెలియజేశారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం నుంచి ఎల్లవేళలా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని పేర్కొన్నారు. పార్టీ గురించి చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఈరోజు ఇంతవరకు మనము డైరెక్టర్గా ఎదగడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ పదవి రావడానికి కారణం జనసేన పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరి సహకారంతో శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ డైరెక్టర్ పోస్ట్కి ఎంపిక చేయడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా పార్టీకి వెళ్ళవేళలా సేవ చేస్తుంటామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మరి ఎందుకంటే మన జరిగినటువంటి విజయవాడలో బీసీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో బీసీ శాఖ మంత్రి గారైన శ్రీ సవితమ్మ గారు, పెనుగొండ శాసనసభ్యులు గారైన శ్రీ సవితమ్మ గారు, మంత్రి గారు అక్కడ ముఖ్య అతిథిగా వచ్చి మాతో అందరితో కూడా డైరెక్టర్స్తో, మరి అదేవిధంగా మా చైర్మన్ బొమ్మన శ్రీధర్ గారితో సహా 14 మంది డైరెక్టర్స్తో ప్రమాణ స్వీకారం చేయించిన సవితమ్మ గారికి, మరి ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంత్రి గారైన సవితమ్మ గారికి మేమంతా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి అక్కడ చెప్పినటువంటి విషయాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు, మరి అదేవిధంగా డెవలప్మెంట్ కార్పొరేషన్, బెస్తా, బోయా మత్స్యకారులు, ఇంకా అనేక రంగాల్లో కూడా అనేక కులాల్లో కూడా మత్స్యకారులుగా ఉంటున్నారు. వారందరూ కూడా తొందరలోనే ఆదరణ పథకం కింద 3 ఆ పథకం కింద అనేక మంది మత్స్యకారులకి వలలు కానీ, తర్వాత ఈ ఐస్ బాక్సులు, బోట్లు ఇవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. మరి అదేవిధంగా మంత్రి గారిని మేము అడిగాం, మేడం కొన్ని మాకు సొసైటీలు కావాలని అడిగాం, కొత్త సొసైటీలు. అవి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి తొందరలోనే కొత్తగా సొసైటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ స్కీములన్నీ కూడా పార్టీలకు అతీతంగా సేవలు చేసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. అదేవిధంగా మా నాయకులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏ స్కీమ్ వచ్చినా కానీ జనసేన పార్టీను, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు అతీతంగా కానీ ఏ పార్టీ వచ్చినా కూడా మీరు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోవద్దని చెప్పేసి అందరికీ కూడా ఈ సేవలు అందించాలని చెప్పేసి మా నాయకులు మాకు బోధించడం జరిగింది. మరి వారి బాటలని మేము కూడా నడుస్తాం. మరి ముఖ్యంగా చాలామంది కూడా మత్స్యకారులు మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా, అనంతపురం జిల్లానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా మన అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో మత్స్యకారులు ఉన్నారు. మరి ఈ మత్స్యకారులకు కూడా చాలామందికి కూడా గుర్తింపు కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి తొందరలోనే
కూటమి నాయకులతో మాట్లాడి గుర్తింపు లేని మత్స్యకారులకి వీళ్ళందరూ కూడా గుర్తింపు కార్డు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి ఆ విధంగా మంత్రి గారు అయితేనేమి, మా నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి, పరిటాల శ్రీరామ్ అయితేనేమి, సత్యకుమార్ గారు అయితేనేమి, వీళ్ళందరితో కూడా మేము మాట్లాడి మన నియోజకవర్గంలో అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితేనేమి, మత్స్యకారులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి ఎవరికి గుర్తింపు కార్డులు రాలేదో వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా గుర్తింపు కార్డు వల్ల ఉపయోగం ఏముందంటే, గత ప్రభుత్వంలో మైదాన మత్స్యకారులు అంటే సంవత్సరానికి దాదాపుగా సముద్రంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఒక సంవత్సరంలో 3 నెలలు చేపల వేటకు నిషేధం ఉంటుంది సహజంగా. ఒకటి వాన గాలిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మరి ఆ సందర్భంలో 10,000 రూపాయలు మత్స్యకారులకి గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10,000ని 20,000 రూపాయలు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి చెందింది. మరి అదేవిధంగా అప్పుడు ప్రమాదంలో మత్స్యకారులు ఎవరైనా కానీ చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా పథకం ఉండింది గత ప్రభుత్వంలో. ఆ 5 లక్షల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి బీమా పథకం వస్తుంది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు రెట్టింపు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికే దక్కింది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తరపున మన అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో ఎక్కువ మంది మత్స్యకారులు వలసలు పోయి చెరువుల్లో నీళ్లు లేక వలసలు పోయే పరిస్థితి వచ్చింది. మరి అట్లాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇస్తే ఆ గుర్తింపు ద్వారా సంవత్సరానికి ఒక 20,000 రూపాయలైనా కూడా వాళ్ళకు జీవనాధారానికి అవుతుందని చెప్పి మా అభిప్రాయం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయాలని చెప్పేసి మా కూటమి నాయకుల్ని, మా చిలక మధుసూదన్ రెడ్డి గారిని కూడా మేము అడగడం జరిగింది. తొందరలోనే దీనికి పరిష్కారం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఐస్ బాక్సులు అనేది చేపలు అమ్ముకునే వాళ్ళు రోడ్ సైడ్ చాలామంది చేపలు అమ్ముకుంటూ ఉంటారు. ఈ చేపలు అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే మిగిలినవి కుళ్ళిపోతాయి. ఆ ఉన్న చేపలు కుళ్ళిపోకుండా దానికి రక్షణ కల్పించడానికి ఐస్ బాక్సులు కూడా గవర్నమెంటే తొందరలోనే వస్తాయి. అదందరికి కూడా నాయకులతో మాట్లాడి, కూటమి నాయకులతో కూడా మాట్లాడి అందరికి కూడా బాక్సులు వచ్చే ఏర్పాటు చేస్తాం. మరి వలలు కూడా చేపలు పట్టేదానికి కూడా వలలు ఏ సైజు 5 ఎత్తులు, 3 ఎత్తులు, 4, 5, 6 ఇట్లా అంటే సైజుని బట్టి ఎత్తులు వస్తాయి దానికి. ఆ వలలన్నీ కూడా ఎవరెవరికి అందాలని చెప్పేసి మేము ముందుగానే లిస్టు తయారు చేసుకుంటాం. మరి మత్స్యకారులు కూడా అనేక రంగాల్లో ఉన్నారు, బోయా, బెస్తా కొన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాసుకోండి.